నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నల్ల బ్యాడ్జీలతో అంబేద్కర్ కు పాలాభిషేకం। జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత। విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్ప స్మృతి వనంపై జరిగిన దాడిని ఖండిస్తూ మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నల్ల బ్యాడ్జీలతో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు ఏఎల్పురం సర్పంచ్ లోచల సుజాత ఆధ్వర్యంలో శనివారం పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖ్యాతిని ప్రపంచానికి చెప్పాలనే సదుద్దేశంతో విజయవాడలో నడిబొడ్డున నిర్మించిన అంబేద్కర్ మహాశిల్ప స్మృతి వనంపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని ఆమె అన్నారు। దీనిని హేయమైన చర్యగా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। అలాగే అంబేద్కర్ మహాశిల్ప స్మృతి వనంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఎస్సీ సామాజిక వర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। నా పేరు లోచల సుజాత, అనకాపల్లి జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్। మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిన్న విజయవాడ గడిబొడ్డులో ఉన్నటువంటి విగ్రహాన్ని మరి దుష్టశక్తులు అంటే కొంతమంది దుష్టశక్తులు దాన్ని పడగొట్టడానికి, అదేవిధంగా దాని మీద ఉన్న శిలాఫలకాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం జరిగింది। మరి ఇలాంటి దుష్కార్యాలు చేయడం, అదేవిధంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ప్రవర్తించడం కూడా చాలా సిగ్గుచేటు। మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశానికి జాతిపితగా ఒక రాజ్యాంగ మార్గదర్శిగా ఉన్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానించడం మరి చాలా హేయమైన క్రియలు। అధికార పార్టీ వారు మరి త్వరగా స్పందించి దళిత బిడ్డ అయినటువంటి మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది కనుక ఆవిడ కూడా వెంటనే యాక్షన్ తీసుకొని ఇలాంటి దుష్కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవాన్ని విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించాలని చూస్తున్నారు। అలాంటి హేయమైన క్రియలు చేయకుండా మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి పునరావృతం కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాలని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్।